పరిశోధించాడంట. హల్లెలూయా! యెస్. ఎంత చక్కగా రాయబడిందో ఆదికాండం 22 అధ్యాయంలో. ఆ! ఆ సంగతులు. ఏ సంగతులు? ఇయన్నీ జరిగినియి. వాగ్దానం జరిగింది. ఆ వాగ్దానం నెరవేర్పు జరిగింది 21 అధ్యాయంలో. అయన్నీ జరిగి ఆనందపడ్డాడు. పాలు విడిచిన తర్వాత పెద్ద విందు చేసాడు. ఆనందపడ్డాడు. సంబరపడ్డాడు. మేబీ కొన్ని సంవత్సరాలు గడిచి వాడు 10, 15 ఏళ్ల వయసొచ్చేసింది. వాడితో మంచి అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. ఆ! దేవుడు అప్పుడు పరీక్ష పెట్టాడంట. ఆ పరీక్షలో కూడా అబ్రహాం గెలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం ఎంత లోతైన ప్రార్థనాపరుడు, ఎంత లోతైన భక్తిపరుడు. అబ్రహాం ఎంత లోతైన విశ్వాసపరుడండి. యెస్. నా దేవుడు రాళ్ల నుండి కూడా పుట్టించగలడు అనుకున్నాడేమో. ఆమేన్. దేవుడు ఎంతగా నమ్మాడు అబ్రహాము. జాగ్రత్త. లోతైనటువంటి విశ్వాసం లేకపోతే యోబు గూడానండి. యోబు గూడా ఎంత విశ్వాసం అండి. ఎంత నమ్మకం అండి. అన్నీ బాగున్నప్పుడు కాదు. భార్య వచ్చి "ఏరా బాబు ఎందుకయ్యా ఈ బతుకు బతుకుతున్నావు? యథార్థవంతుడు, యథార్థవంతుడు, యథార్థవంతుడు" అంటే ఆయన పట్టుకొని ఏలాడుతున్నావు. ఇదిగో నీ ఆరోగ్యం పోయింది. ఒంటి నిండా రణాలొచ్చినాయి. బూడిద రాసుకున్నావు. ఇదిగో గోనిపట్ట కట్టుకున్నావు. గుండు గీసుకున్నావు. నిన్ను చూడటానికే నాకు అసహ్యమేస్తుంది. ఒంటి నిండా రణాలు, రసి. చూస్తే 10 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు. భక్తి, 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 భక్తి అంట. ఏమైంది? నీ భక్తి ఏమైంది? ఏమైపోయాడు నీ దేవుడు? పిల్లలేమైపోయారు? ఆస్తి ఏమైపోయింది? పనోళ్ళేమైపోయారు? నీ ఆరోగ్యం ఏమైపోయింది? ఇంకా ఎందుకు నీ బతుకు బతకడం కంటే ఇక దేవుణ్ణి దూషించే యథార్థవంతుడా అయిన దేవుణ్ణి వదిలిపెట్టి మరణించు. మరణించు. కట్టుకున్న భార్య సహకారిగా ఉన్న భార్య యోబుని అంటుంది. యోబు గారు పై భక్తి కట్టుకున్నవాడు కాదు యోబు. యోబు గారు పై భక్తి కట్టుకున్నవాడు కాదు. అబ్రహాం గారు పై భక్తి కట్టుకున్నవాడు కాదు వీళ్ళు. వాళ్ళు లోతైనటువంటి భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు. ఆమేన్. నిలబడ్డారు. అందుకనే వాళ్ళు ఎలాంటి పరీక్షలు పెట్టినా వాటిని సంతోషంగా స్వీకరించారు. కొడుకునిమ్మంటే కొడుకునివ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. 10 మంది పిల్లల్ని తీసేసుకొని శరీరం అంతా రోగాలమయమైపోయి భార్య వచ్చాక నీ బతుకు బతకడం కంటే నువ్వు చావరా అంటుంది భార్య. భార్యని కూడా మూర్ఖురాలా అంటలా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. మేలులు అనుభవించాం, కీడు అనుభవింప తగదా? ఇవాళ కీడు అనుభవించాలని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి కీడు అనుభవిద్దాం. ఈ రోగాన్ని అనుభవిస్తా, దుఃఖాన్ని అనుభవిస్తా, వేదన, మనోవేదన, చీకు, చింత, 10 మంది పిల్లలు ఒక్క రోజులో చచ్చిపోవడం అంటే ఎంత కడుపుకోత. అయినా సరే యోబు దేవుణ్ణి పల్లెత్తు మాట అనలా, భార్యను కూడా పల్లెత్తు మాట అనలా. హల్లెలూయా! ఇంత లోతైన భక్తి అండి.